హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీతో షేర్ చేయబోయే వార్త నిజంగా మనందరినీ గర్వపడేలా చేస్తుంది. మన తెలుగు సినీ ప్రపంచంలో కొత్త తార వెలుగొందింది. దర్శక ధీరుడు సుకుమార్ గారి కూతురు 15 ఏళ్ల సుకృతి బాన్రెడ్డి గారు దేశంలో అత్యున్నతమైన నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆమె నటించిన గాంధీ తాత చెట్టు సినిమాలో చూపించిన సహజమైన నటన, భావ ప్రకటన, ఇన్నోసెన్స్ అన్నీ కలిపి జ్యూరీని ఎంతో ఆకట్టుకున్నాయి. అందుకే ఆమెకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు దక్కింది. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ అవార్డును భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా స్వీకరించడం. ఇది ఒక చిన్నారి జీవితంలోనే కాకుండా మన తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక గోల్డెన్ మూమెంట్గా నిలిచిపోయింది. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానులు అందరూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక అవార్డు మాత్రమే కాదు, మన తెలుగు ప్రతిభ దేశవ్యాప్తంగా ఎలా వెలుగొందుతుందో, కొత్త తరం ఆర్టిస్టులు ఎంతో టాలెంటెడ్గా ఉన్నారో చూపించే అద్భుత ఉదాహరణ. చిన్న వయసులోనే ఇంత పెద్ద గౌరవం అందుకోవడం అంటే భవిష్యత్తులో ఆమె కెరీర్ ఎంత వెలుగొందుతుందో ఇప్పటికే ఊహించవచ్చు. మరి మీ అభిప్రాయం ఏంటి? సుకృతి లాంటి చిన్నారులు ఇంత పెద్ద స్థాయిలో గుర్తింపు పొందడం మనందరికీ ఎంత ప్రేరణ ఇస్తుందో కామెంట్స్లో చెప్పండి. సీ యు ఆన్ స్కైప్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.